చదువుకున్నాం. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ దినం మన యొక్క ధ్యానార్థమై పరిశుద్ధ గ్రంథాన్ని తెచ్చి ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 25వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 25వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాం. మీ దోషములు వాటి క్రమమును తప్పించెను, మీకు మేలు కలుగకుండుటకు మీ పాపములే కారణము. ఇక్కడ మనం చదువుతున్న వాక్యములో గతించిన వారం కూడా మనం ఏమని విన్నామో, పాపం వలన మనం ఏమేమి కోల్పోతున్నామో, ఏమేమి మనం పొందలేకపోతున్నామో అనే దాని గురించి మన వాక్యాన్ని విన్నాం. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. 20వ వాక్యంలో యాకోబు వంశస్థులకు ఈ మాట తెలియచేయడి, యూదా వంశస్థులకు ఈ సమాచారం చాటించి, వారు కన్నులుండి చూడక చెవులుండి వినక నన్ను వివేకము లేని మూడులారా ఈ మాట వినండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు, యూదా ప్రజల గురించి, యాకోబు సంతానం, యూదా సంతానం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. వాళ్ళు ఎలా ఉన్నారంట? కన్నులుండి చూడకుండా, చెవులుండి వినకుండా ఉన్నారు అని ఇక్కడ మనం చదువుతున్నాం. కాబట్టి ఈ దినాల్లో చాలా మంది మూర్ఖంగా ప్రవర్తించి మనం దేవుని వాక్యాన్ని చెప్పిన, దేవుని సత్యాన్ని చెప్పిన గ్రహించలేని ఒక దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో అనేకులు అంధకారంలోకి, చీకట్లోకి వెళ్ళిపోతున్నారు. అందుకని దేవుడు చెప్తున్నాడు ఇక్కడ 24వ వాక్యంలో, వారు రండి, చదవమ్మా 24 చదువు. వారు రండి, మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఇందము. ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలమున కురిపించువాడు కదా. నిర్ణయింపబడిన కోతకాలపు వారములను ఆయన మనకు రప్పించునని తమ మనస్సులో అనుకొనరు. ఇక్కడ మనం చూసినట్లయితే వీళ్ళందరూ ఎలాగున్నారంటే దేవుని కార్యాలని గ్రహించలేకపోతున్నారు. కన్నులుండి చూడట్లేదు, చెవులుండి వినటం లేదు. ఇప్పుడు దేవుని మందిరానికి వచ్చాం. మనం వచ్చిన తర్వాత కూడా దేవుని వాక్యానికి మనం చోటు ఇవ్వకుండా, దేవుని కార్యాలు కళ్ళకు చోటు ఇవ్వకుండా మనం మందముగా, మూర్ఖంగా మనం కూర్చుంటే కనుక ఎంత ప్రసంగం చేసినా మనకి ఎక్కదు కదా. మనకి ఎంత ప్రసంగం చేసి మనకి ఎక్కదు. కాబట్టి ఇక్కడ చదువుతున్న వాక్యంలో, వారు రండి, మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందమో, ఆయనే తొలకరి వర్షము కడవరి వర్షం దాని కాలం కురిపించును కదా అని నిర్ణయించిన కాలం, కోతకాలం వారములను ఆయన మనకు రప్పించని తమ మనసులో అనుకోరు. అంటే వీళ్ళు ఎవరంటే దేవుని కార్యాలని గ్రహించలేని వారు. ఎవరంట? దేవుని కార్యాలని గ్రహించలేని ఒక సాధారణ వ్యక్తులు కనబడుతున్నారు. కానీ ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు హెచ్చరిస్తున్నాడు, మీరు అందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉందామని మీరు అనుకోవట్లేదు. దేవుడు తొలకరి వర్షాన్ని, కడవరి వర్షాన్ని కురిపిస్తని మీరు అనుకోవట్లేదు. మరి ఆయన ఆ వర్షాన్ని రప్పించి కోతకాల వానలు రప్పిస్తని, ఆయన రప్పించని తమ మనసులో కూడా అనుకోరు. చూడండి, బైబిల్లో ఇంకొంచెం రాస్తుంది, వారు హృదయం నాకు దూరంగా ఉంది, ఆ హృదయము క్రొవ్వుతో నింపబడిందంట. ఎలా నింపబడిందంట? క్రొవ్వుతో. అంటే అదంతా మందంగా అయిపోయి అదంతా మూసుకుపోద్ది. కొవ్వు పెరిగినప్పుడు ఏమైందంటే ప్రతి అవయవాన్ని ఏం చేస్తుందంట? నర్సింగ్ చదువులు చెప్పాలి. కొవ్వు పెరిగితే ఏమైందంట? ప్రతి అవయవాన్ని మూసేస్తుంది. రక్త కణాలు కూడా రక్త సర్క్యులేషన్ అవ్వదు. రక్త సర్క్యులేషన్ అవ్వకుండా ఉన్నప్పుడు ఏమైంది? షుగర్లు, బీపీలు, క్యాన్సర్లు, థైరాయిడ్లు ఇవన్నీ వచ్చేస్తాయి. ఎప్పుడైతే మనిషికి ఎక్సర్సైజ్ ఉంటుందో, బ్లడ్ ఫ్రెషర్గా మంచిగా సర్క్యులేషన్ ఎప్పుడైతే అవుతుందో, కొవ్వు లేకుండా ఉంటుందో అప్పుడు ఆ మనిషి బాగుంటాడు. కానీ ఇవన్నీ ఎప్పుడైతే కొవ్వు పెరుగుతుందో అన్ని అవయవాల్ని గుడ్డిగా అంధకారంగా మూసేస్తుంది. అందుకని ఏం చెప్తుంది? వాళ్ళ హృదయం నాకు దూరంగా ఉంది, వాళ్ళ హృదయం కొవ్వుతో నింపబడిందని యెషయాతో దేవుడు మాట్లాడు, యెషయా ప్రవక్త ద్వారా. కానీ ఇక్కడ ఇర్మియా ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు, కన్నులు ఉండి వాళ్ళు చూడరు, ఏం చేయాలంట? కన్నులుండి వాళ్ళు చూడరు, చెవులుండి వినరు. ఇలా చూసినట్లయితే చాలా మంది ఈ దినాల్లో మాకేం అవసరం లేదు, మాకు అన్నీ తెలుసు, మాకేం కాదు అని చెప్పేసి నిర్లక్ష్యంగా దేవుని కార్యాలను చూస్తారు. కానీ ఇక్కడ దేవుడు మాట్లాడుతాడు, రండి, మనము మన దేవుడని యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందామని అనటం లేదు. దేవుడు తొలకరి వాన కడవరి వాన కురిపిస్తానని అనటం లేదు. కోతకాల వారాలు రప్పించి ఆయన కోత కోపిస్తాడని, పంటని ఇస్తాడని వాళ్ళ మనసులో కూడా రావటం లేదు. కాబట్టి ఇక్కడ ఏమని రాస్తుంది 25 వాక్యంలో, మీ దోషములో వాటి క్రమం తప్పించును, మీకు మేలు కలకుంటకు మీ పాపములే
కారణము. చెప్పండి, మనకి మేలు కలగకుండా ఉండాలి గల కారణం ఏంట? పాపములు. కాబట్టి దేవుని బిడ్డలైన మనము దేవునికి సన్నిధిలో పాపం అనేది మన జీవితం ఉన్నప్పుడు మనకి మేలు కలగదు. ఏం కలగదంట? పాపం అనేది మన జీవితం ఉన్నప్పుడు మనకి ఏం కలగదంట? మేలు అనేది కలగదు. అందుకని మనం మేలు కలగాలంటే కనుక మన జీవితం ఏముండకూడదు? పాపం అనేది ఉండకూడదు. అందుకని బైబిల్ రాస్తుంది, మేలైన దాన్ని దోషణ పాలు కానీకుడి. ఏం చేయాలంట? మనకి దేవుడు మేలు చేస్తున్నప్పుడు చాలా మంది ఏం చేస్తారు? ఆ మేలుని ఏం చేస్తారంట? దోషణ పాలు చేసి తృణీకరించి ఆ మేలుని పోగొట్టుకున్నారు. కానీ ఇక్కడ వాక్యం చెప్తుందంటే, మీకు మేలు కలగకపోవడానికి గల కారణము ఏమంట? మీ పాపములే. చెప్పండి, ఏమంట? మీ యొక్క పాపములే. కారణం ఏంటి? దేవుని పిల్లలైన వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలో దేవునికి చోటు ఇవ్వాల. పైన 14 వాక్యం చదవండి, 5:14. కావున సైన్యములకు అధిపతియు దేవుడనగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, వారు ఈ మాటలు పలికినందున నా వాక్యములు వారిని కాల్చునట్లు నీ నోట వాటిని అగ్నిగాను ఈ జనమును కట్టెలుగాను నేను చేసేదను. ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలు అందరూ కూడా దేవుని మాట వినకపోవటం వలన దేవుడు మాట్లాడుతూ ఇర్మియాతో, వారు ఈ మాటలు పలికినందున నా వాక్యములు వారిని కాల్చినట్లు నీ నోట వాటిని అగ్నిగాను ఈ జనులను కట్టెలుగాను నేను చేసేదను. ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తారంటే దేవునికి మాట వినటం లేదు, దేవునికి లోబట్టం లేదు. విశ్వాసఘాతకులు అంటే విశ్వాస ద్రోహులు రాస్తుంది కింద. కాబట్టి వాళ్ళు ద్రోహం చేసేవారు కనబడుతుండగా దేవుడు అన్నాడు, నేను నా యొక్క వాక్యాన్ని నీ నోట్లో ఉంచుతాను, ఆ వాక్యం అనేది అగ్నిగా కాలుస్తుంది, ఈ జనుల్ని కట్లిగా మారుస్తాను అన్నాడు. అంటే ఏంటి? ఆ మనుషులందరూ ఆ వాక్యం చేత కాల్చబడి, ఆ వాక్యం చేత పరిశుద్ధపరచబడి, ఆ వాక్యం చేత శుద్ధి చేయబడి, ఆ వాక్యానుసారంగా వాళ్ళు జీవించడానికి దేవుడు వాళ్ళని కట్లిగా మార్చి ఈయన ఏం చేస్తాడంట? అగ్నిగా మారుస్తాడు. ఇప్పుడు అగ్నిలో మనం కాల్చినంత ఏమైందంట? పచ్చి కట్టి కూడా ఏమైందంట? కాలిపోయి నుప్పులాగా ఎర్రగా వచ్చి అది బూడిదిగా మారిపోద్ది. అలానే మన జీవితం కూడా మందముగా చెవులు మూసుకొని, కళ్ళు మూసుకొని, హృదయాన్ని మూసుకొని ఎప్పుడైతే మనం దేవునికి దూరంగా ఉంటున్నామో అలాంటప్పుడు దేవుడు మనల్ని దేంతో మన మీద ప్రయోగం చేస్తున్నాడు? దేవుడు దేంతో మన మీద ప్రయోగం చేస్తున్నాడు? మీరే చెప్పండి. వాక్యము ద్వారా. చెప్పండి అందరూ. దేని ద్వారా అంట? వాక్యము ద్వారా దేవుడు ప్రయోగం చేసి మనల్ని కట్లిగా మార్చి దైవ సేవకుడు నోట్లో వాక్యాన్ని ఇచ్చి ఆ వాక్యం చేత కాల్చి పరిశుద్ధపరుస్తాడు. కారణం ఏంటంటే మనం మేళ్ళు పొందలేకపోతున్నాం. దేవుడు మేలు ఇచ్చేయాలని కోరుచున్నాడు. దేవుడు ఇచ్చే మేళ్ళు పొందలేని వారిగా, మనం పోగొట్టుకున్న వారిగా కనబడుతూ ఉన్నాం. కాబట్టి ఈ లోకం మన కళ్ళు కప్పేస్తున్నాయి. బైబిల్ ఏం చెప్తుంది? ఈ లోక దేవత కళ్ళు గుడ్డితనంగా చేస్తామా? చదవండి. 2 కొరింథీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 4 వాక్యాలు మీకు స్పష్టంగా రాస్తుంది. 2 కొరింథీ 4:4 చదవండి. దేవుని స్వరూపియయున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేసెను. ఇక్కడ మనం చదువుచున్న ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రలకు గుడ్డితనాన్ని కలుగజేస్తుంది. ఎవరి గుడ్డితనం? అవిశ్వాసులు. విశ్వాసులు బాగానే ఉంటారు. దేవుడు వాక్యం ఉంటుంది, నువ్వు విశ్వసించాల దేవుని మహిమనే చూస్తావు. విశ్వాస జీవితం చేసే వాళ్ళు, విశ్వాసంలో నిలకడగా ఉన్నవారు దేవుని మహిమను చూస్తారు. వాళ్ళకు గుడ్డితనం కలగదు. అవిశ్వాసులు ఎవరన్నా? విశ్వాసాన్ని కోల్పోయి, విశ్వాసాన్ని పోగొట్టుకొని, విశ్వాసంలో బలహీనగా మార్చబడి, ఎవరైతే దేవుని విశ్వాసానికి దూరంగా ఉండి దేవుని కార్యాలను విశ్వసించలేకుండా ఎవరైతే అంధకారం కనబరుస్తారో అలాంటి వారికి ఈ యొక్క యుగ సంబంధమైన దేవత మనోనేత్ర ఏం చేస్తుంటే గుడ్డితనం. ఇంకా చదివాం కదా, చెవులుండి వినరు, కళ్ళుండి చూడరు. కానీ ఈ గుడ్డితనం అనేది మనలో ఉండకూడదండి. ఈ గుడ్డితనం ఏం చూడండి మనలో ఉండకూడదు. ఈ గుడ్డితనం ఉంటే మనం దేవుని కార్యాలు మనము చూడలేము. దేవుని కార్యాలు చూడాలంటే మన కళ్ళు ఎప్పుడా తెరవబడాలని చెప్పేసి ఇక్కడ మనం చదువుతున్నాం. అందుకని ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో మన అందరం కూడా మేళ్ళు పొందాలా పొందకూడదా? చెప్పండి అందరూ. మేళ్ళు మనము
పొందాలి. ప్రతి మనిషి కూడా మేలు పొందాలి, ఉపకారం పొందాలి, ఆశీర్వాదం పొందాలి, దీవెన పొందాలి, దేవుని సహాయం పొందాలి అని ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు. అందుకని చదువుతున్నాము, మీ దోషములో వాటి క్రమం తప్పినో మీకు మేలు కలుగుటకు మీ పాపములే కారణం. కాబట్టి ఈ దినాల్లో చాలా మంది మేలు పొందలేకపోతున్నారు. మేలు పొందలేకపోవడం గల కారణము పాపము. కాబట్టి ఎప్పుడైతే ఈ పాపం మనం చేస్తున్నామో మన జీవితం ఏమవుతుందంటే కీడు అనేది మనలో ప్రవేశిస్తుంది. యోహాను సువార్త 5వ అధ్యాయం 14 వాక్యం చూడండి. 5:14. అటు తరువాత యేసు దేవాలయములో వానిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండునట్లు ఇక నువ్వు పాపము చేయకుమని చెప్పగా. చాలు. ఇక్కడ కీడు ఎందుకు వస్తుందంటే పాపం చేయడం ద్వారా మనం ఏం చేస్తాం, మేలుని పోగొట్టుకుంటున్నాము, రెండోది కీడు తెచ్చుకుంటున్నాం. ఏం చేస్తాంట, మేలుని పోగొట్టుకుంటున్నాము, రెండోది కీడు తెచ్చుకుంటున్నాం. అందుకే ఏమని చదువుతున్నాము, స్వస్థపరచబడిన వ్యక్తిని చూసి నీవు ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు ఇక నువ్వు పాపము చేయకు. ఏమన్నాడు దేవుడు, నీకు ఎక్కువ కీడు కలగకుండా ఉన్నట్టు ఏం చేయాలి, పాపం చేయకుండా ఉండాలి. అంటే ఇప్పుడు దాని అర్థం ఏంటి, ఇప్పుడు నీకు కీడు కలిగింది, అది పాపం వల్లే కలిగింది. అయితే నేను నిన్ను స్వస్థపరిచాను, నిన్ను బాగు చేశాను, కానీ ఇక మీద ఏం చేయకూడదు, నువ్వు పాపం చేయకుండా ఉంటే నీకు కీడు కలగదు. నువ్వు పాపం చేస్తే ఏం కలిగిద్ది, కీడు కలిగిద్ది. ఇంతకుముందు అతను పాపం చేసే వ్యక్తి ఉన్నాడు, అతను రోగం ఉన్నాడు, కానీ యేసుప్రభువు ఏం చేస్తాడంట, అతను కనికరించాడు, అతను స్వస్థపరిచాడు. అయితే అతను చెప్తున్నాడు, ఇదిగో నీవు స్వస్థత పొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగుకున్నట్లు ఇక నువ్వు పాపము చేయకుము అని చెప్పాడు. అంటే ఈ దినాల్లో ప్రతి మనిషి కూడా పలు రకాలైన వ్యాధులకి, పలు రకాలైన కీడులకి, పలు రకాల నష్టాలకి ఎందుకు వెళ్తున్నా అంటే పాపం వలన. దీనివల్ల అంట పాపం అనేది సాతాను వలన కలిగింది, పాపం అనేది సాతాను వలన వ్యాపించింది, పాపం అనేది ప్రతి మనిషిలో సంప్రాప్తమైపోయి అందరిలో విస్తరించిపోయింది. అయితే ఈ పాపాన్ని మనం విడిచిపెడటానికి దేవుని యొక్క వాక్యం మనకు ఉండాలి. ఎవరు చెప్పండి, మనం చదివాం కదా, మిమ్మల్ని కట్లుగా చేస్తాను, దైవ సేవకుడు ఏం చేస్తాడంట, అగ్నిగా చేస్తాడు. దైవ సేవకుడు ప్రసంగం చేసేటప్పుడు ఆ జల్లు ఏమవుతుందంట, కాల్చబడుతున్నారు. ఆదివారం మనం ఎందుకు వస్తున్నాం, దేవుని మందిరంలో కాల్చబడ్డాకి, నా మాట అగ్ని వంటిది కాదా అంటున్నాడు. కాబట్టి దేవుని యొక్క మాట అనేది జనులను కాల్చి పరిశుద్ధపరచడానికి దేవుని యొక్క వాక్యాన్ని దేవుడు అగ్నిగా మారుస్తున్నాడు. 119వ కీర్తన 11వ వాక్యం మనం చదువుతున్నాం, చదవండి. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. దావీదు మహారాజు చెప్తాడు, కీర్తనకారుడు ఏమంటున్నాడంట, నీ ఎదుట, దేవుని ఎదుట నేను పాపము చేయకుండా ఉన్నట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకొని ఉన్నాను. కానీ ఇంకొక వ్యక్తి చెప్తున్నాడు, నీ ఎదుట పాపం చేశాను, పరలోకానికి విరోధంగా పాపం చేస్తాను. ఎవరైనా తప్పిపోయిన కుమారుడు. ఎవరంట, తప్పిపోయిన కుమారుడు ఏమంటున్నాడు, నీ ఎదుట పాపం చేశాను, పరలోకానికి విరోధంగా కూడా నేను పాపం చేస్తాను. ఎందుకని తనలో ఏం లేదంట, వాక్యం లేదు. ఏముంది తనలో, పాపం ఎలా వచ్చింది, డబ్బు వలన. దేనివల్ల అంట, తనకున్న ఆస్తి అంతా పంచమన్నాడు, తండ్రిని సగం భాగం తీసుకున్నాడు, దూరదేశానికి వెళ్ళాడు, వేసులతో తిరిగాడు, తాగుబోతుగా తాగాడు, అన్నీ అయిపోయి పందులకి కాపరగా మారాడు. అంటే పందులను కాసే జాబు దొరికింది. అక్కడికి వెళ్తే అక్కడ కూడా ఆహారము దొరకటం లేదు. అప్పుడు ఏమనుకున్నాడంట, నా తండ్రి ఇంటికాడ చాలా ఆహారం ఉంది పని వాళ్ళకి, నేను నా తండ్రి కుమారుడు అనిపించడం యోగ్యత లేదు, కాబట్టి నీకు విరోధంగా, పరలోక విరోధంగా నేను పాపం చేస్తున్నాను అంటున్నాడు. కాబట్టి అతను ఏం లేకుండా వాక్యం లేదు. ఈ దినాల్లో అందరికీ ఏంటి, డబ్బు బాగా డబ్బు ఉంది, వాళ్ళకి దేవునితో పని లేదు, లోకాన్ని అనుభవించాలి, లోక సుఖాల్లో మునిగిపోవాలి. తప్పైన కుమారుడికి ఏముందంట, బాగా డబ్బు ఉంది, కష్టపడలేదు, తండ్రి సంపాదించాడు, ఆ ఆస్తి తీసుకున్నాడు, సగము దూరదేశం వెళ్ళిపోయాడు, తండ్రి భయం లేదు, కుటుంబ భయం లేదు, ఏంటి అతనికి ఎవరు తెలియని దేశం వెళ్ళిపోయాడు, అన్నీ అయిపోయినాయి, ఏమీ లేకుండా అయిపోయాడు, తనలో తాను లేడు. తర్వాత ఎప్పుడుకో తనలోకి తాను వచ్చి అప్పుడు తెలుసుకుంటా, అయ్యో నా జీవితం అంతా నాశనం అయిపోయింది, డబ్బంతా పాడైపోయింది, ఆరోగ్యం అంతా పాడైపోయింది, నేను చాలా పాపం చేస్తాను అని తెలుసుకొని
తండ్రి దగ్గరికి వచ్చాడు. కాబట్టి ఇక్కడ చదువుతున్న దావీదు అయితే అలాంటి దౌర్భాగ్యన పరిస్థితి రాకుండా ముందుగానే జాగ్రత్త పడ్డాడు. తప్పు చేసిన తర్వాత జాగ్రత్త పడతాం మంచిదా, తప్పు చేయకముందే జాగ్రత్త పడతాం మంచిదా? చెప్పండి. ఇప్పుడు ఒక గిన్నెతో లేకుంటే ఒక తెపాల ఒక పాత్రతో పొయ్యి మీద నీళ్లు పెడతారు. నీళ్లు పెడుతుంటే ఏం చేయాలి? దాన్ని చేత్తో పట్టుకోవాలా, లేకపోతే మసిగుడ్డతో పట్టుకోవాలా? చెప్పండి. మసిగుడ్డతో పట్టుకుంటారు. పట్టుకోకుండా చేత్తో పట్టిన ఏమైంది? చెయ్యి కాలింది. కాలిన తర్వాత పోయి అప్పుడు పట్టుకుంటే ఏమైనా ప్రయోజనం ఉందా? లేదు. ముందుగానే ఏం చేయాలి? మనము జాగ్రత్త పడాలి. అట్లా మన జీవితంలో తప్పు అనేది ప్రవేశించకుండా ఉండడానికి ముందుగానే ఏం చేయాలంటే, నేను నీ ఎదుట పాపము చేయకుండా ఉండాలి అంటే నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకొని ఉన్నాను. అందుకని మనందరం కూడా దేవునికి సన్నిధికి వచ్చి, ఎందుకంటే వాక్యాన్ని వినడానికి, వాక్యాన్ని గ్రహించడానికి, వాక్యాన్ని మన హృదయంలో నింపుకోవడానికి, ఈ లోకానికి వెళ్ళినప్పుడు ఏ పాపం చేయకుండా, సాతానుతో పడిపోకుండా, మనుషులతో పడిపోకుండా, సుఖభోగాల్లో పడిపోకుండా, వ్యర్థమైన చెడు వేస్తాల్లో పడిపోకుండా, మళ్ళా తిరిగి మనం క్షేమంగా దేవునికి సన్నిధానానికి రావాలంటే మన లోపల ఏముండాలంట? వాక్యము. చెప్పండి అందరూ, ఏముండాలంట? వాక్యము. కాబట్టి ప్రతి మనిషి కూడా ఈ దినాల్లో వాక్యం అనేది లేక మేళ్లు పొందలేక కీడునే పొందుతున్నారు. ఏమొందుతుందంట? మేళ్లు పొందకుండా ఏం చేస్తారంట? కీడే పొందుతున్నారు. అందుకని ఇక్కడ చదువుతున్న వాక్యంలో, మీకు మేలు కలుగకుండా ఉండినట్లు మీ పాపములే మీకు అడ్డముగా వచ్చేసినాయి. అందుకని మన జీవితంలో ఎప్పుడైతే పాపం చేస్తున్నామో అప్పుడు మనం ఏం చేస్తామంటే మేళ్లు పోగొట్టుకున్నాం. దేవుడు తొలకరి వర్షాన్ని, కడవరి వర్షాన్ని ఏం చేస్తాడు? మనకి కురిపిస్తాడు. కాబట్టి ప్రభు యొక్క రాకడ కొరకు ఇప్పుడు మొదటగా ఒక వర్షం వచ్చిందంటే పంట పొలాన్ని దున్ని నాటేసి దాన్ని పెంచుతారు. రెండో వర్షం ఎప్పుడు రావాలి? ఈ పంట పండి ముగించాలంటే రెండో వర్షం వస్తే, అది పడిన తర్వాత ఆ పంట పండి ముగిస్తే అప్పుడు కోత అనేది కోస్తాం. అలాగే మన జీవితం ప్రారంభించిన దేవుళ్ళు అదే సమయాన్న దేవుళ్ళు ఏం చేయాలంటే మనము పంట పండి ముగించి పరలోకానికి మనము వెళ్ళాలి. పరలోకానికి వెళ్ళాలంటే కీడుండి వెళ్తామా, మేలుండి వెళ్తామా? బైబిల్ ఏమని చెప్తుంది? కీడు చేసేవారు దేవుని ముఖం విరోధంగా ఉంటుందంట. ఎవరికంట? కీడు చేసే వారికి దేవుని ముఖం ఎలా ఉంటుందంట? విరోధంగా ఉంటుందంట. అంటే దేవుడు అసలు వాళ్ళని చూడ్డా కూడా ఇష్టపడ్డంట. మొదటి పేతురు రాసిన పత్రికలో మీరు చదివినట్లయితే, మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే కీడు చేసే వారికి 11వ వాక్యం, అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానమును వెతికి దాన్ని వెంటాడవలెను. కింద ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి, కానీ ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. దేవుని యొక్క ముఖం అంట కీడు చేసే వారికి విరోధంగా ఉంటుందంట. అంటే చెడు కార్యాలు చేసే వాళ్ళకి దేవుడే విరోధిగా ఉంటాడు. మంచి కార్యాలు చేసే వారికి దేవుడు మేలు చేసే వాడిగా ఉంటాడు. అందుకని మనం చెడు కార్యాలు చేయాలా, మేలు కార్యాలు చేయాలా? చెప్పండి, అందరూ చెప్పండి. మేలు చేస్తే దేవుడు మన ముఖాలను చూస్తాడు, కీడు చేస్తే విరోధంగా ఉంటాడు. ఇక్కడ రాస్తుంది క్వశ్చన్ ఆన్సర్ ఏమంట? ప్రభు కన్నులు నీతిమంతుల మీద ఉన్నవి, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నాయి. చూడండి, దేవుని యొక్క కన్నులు, దేవుని యొక్క చెవులు ఎవరి వైపునంట? నీతిమంతుల వైపు ఉన్నాయి. అదే సమయాన్న ప్రభు యొక్క ముఖం ఎలా ఉందంట? కీడు చేసే వారికి విరోధముగా ఉందంట. ఇప్పుడు మనం కూడా ఎవరైనా ఒక మనిషి మన కీడు చేస్తాడంటే అతను ఏం చేస్తాం? మనం శత్రుగానే చూస్తాం. అతను మనకు కీడు చేస్తాడు, లేకుంటే కీడు చేస్తాడు, అతను కీడు చేసే మనిషి అన్నప్పుడు అతను మనకి ఎవరంట? విరోధి. అలాంటి వాళ్ళతో సహవాసం చేయగలమా? అలాంటి వాళ్ళతో ప్రేమగా మాట్లాడగలమా? అలాంటి వాళ్ళతో మనం ఉండగలమా? వాళ్ళ వల్ల మనకి ఏమొస్తుంది? కీడే వస్తుంది. అందుకే చదువుతున్న దేవుడు మన జీవితంలో మేలు చేయాలని కోరుచున్నాడు. ఎందుకంటే కీడు చేసేవాడు ఎప్పటికి కూడా దేవుని ముఖాన్ని చూడలేడు. ఎవరంట? కీడు చేసేవాడు ఎప్పటికీ కూడా దేవుని ముఖాన్ని ఏం చేయలేడు? చూడలేడు. చదవండి, 3 యోహాను రాసిన పత్రిక ఒకే అధ్యాయం ఉంటుంది, 11వ వాక్యం. 3 యోహాను ఒకే అధ్యాయం ఉంటుంది, 11వ వాక్యం. ప్రియుడా, చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుము. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని చూచిన వాడు కాడు. ఇక్కడ మనం చదువుచున్నాం, ప్రియుడా
చెడు కార్యములు కాక మంచి కార్యాలు అనుసరించి నడుచుకో. చెడు కార్యములు కాక మంచి కార్యములు అనుసరించి నడుచుకో. మేలు చేయవాడు దేవుని సంబంధి. ఎవరంట? మేలు చేసేవాడు ఎవరంట? దేవుని సంబంధి. కీడు చేయవాడు దేవుని ముఖాన్ని ఎప్పటికీ చూడలేడు. అవునా కాదా? కీడు చేయవాడు ఎప్పటికీ దేవుని ముఖాన్ని చూడలేడు. కాబట్టి మనం దేవుని ముఖం చూడాలా వద్దా? చెప్పండి. దేవుని ముఖం చూడాలా వద్దా? చూడాలి. చూడాలంటే మనం మేలు చేయాలా కీడు చేయాలా? మేలు చేయాలి. కీడు చేస్తే దేవుని ముఖం మనకు విరోధంగా ఉంటుందంట. ఈ దినాల్లో చాలా మంది దేవుడు విరోధంగా ఉన్నాడు. కారణం ఏంటంటే వాళ్ళు కీడు చేసి వాళ్ళు ఉండబట్టి జయం పొందట్లేదు, ఆశీర్వాదం పొందట్లేదు, సమాధానం ఉండట్లేదు, సంతోషం ఉండట్లేదు. ఎందుకంటే వాళ్ళ మాటల్లో కీడు, వాళ్ళ చూపుల్లో కీడు, లేకుంటే వాళ్ళ క్రియల్లో, వాళ్ళ నడవడిలో, వాళ్ళ ప్రవక్తల్లో, వాళ్ళ స్వభావంలో ప్రతి ఒక్కదానిలో కీడు చేయబట్టి దేవుడే వాళ్ళకి విరోధంగా ఉన్నాడు. ఇంకా వాళ్ళు ఎక్కడికి వెళ్ళగలరు? సైతాను విరోధంగా ఉంది, దేవుడు విరోధంగా ఉన్నాడు, మనుషులు విరోధంగా ఉన్నారు. ఇంకా పైకి రాగలరా? పైకి రాగలరా? ఎవరు రాలేరు. దేవుడు విరోధంగా ఉండి, సైతాను విరోధంగా ఉండి, మనుషులు విరోధంగా ఉంటే ఏ ఒక్క వ్యక్తి కూడా ఆశీర్వాదం పైకి రాలేడు. కాబట్టి దేవుని బిడ్డలైన మనము ఈ వాక్యాన్ని చదువుతున్నా, మనం కీడు చేయటం వలన దేవుని యొక్క మేళ్ళు, ఆశీర్వాదాలు ఏం చేస్తుంటే మనము పోగొట్టుకుంటున్నాము. అందుకని మన జీవితంలో ఈ యొక్క కీడు అనేది మనకు కలగకుండా ఉండాలి అంటే కనుక మనం ఏం చేయాలంటే మేలు చేసే వరకు మనము కనపడాలి. ఎగ్జాంపుల్గా మీకు తెలుసు, దావీదు ఏం స్వభావం అయింది? మేలు చేసే స్వభావం. సౌలు చేసే స్వభావము కీడు చేసే స్వభావం. ఆమాన్ చేసే స్వభావము కీడు చేసే స్వభావం. మొద్దుకాయ చేసే స్వభావము మేలు చేసే స్వభావం. ఇలా చూసి మీకు చాలా మంది కంపారిజన్ చేసుకోవచ్చు, బైబిల్లో ఉన్నారు. కాబట్టి కొంతమంది సచ్చేవారికి కీడు చేసి చచ్చారు, కొంతమంది చచ్చేవారికి మేలు చేసి చనిపోయారు. విన్నారా? మేలు చేసిన వాళ్ళు మేలు చేస్తూనే ఉన్నారు, కీడు చేసిన వాళ్ళు కీడు చేస్తూనే ఉన్నారు. కాబట్టి దేవుని బిడ్డ మనము ఈ దినాల్లో వాక్యం వినేది ఎందుకంటే మనం ఏ స్థితిలో ఉన్నాం, మనం ఏ పరిస్థితుల్లో ఉన్నాం, మనం ఎలా నడుచుకున్నాం, ఎలా జీవిస్తున్నాం, దేవునితో ఎలా ఉన్నాం, రేపు ప్రభు రాకడ వస్తే మనం ఎత్తబడతాం లేదా అనేది మనం ఏం చేయాలంట పరీక్షించుకోవాలి. ఏదో మనం తిన్నాము తాగామని సమృద్ధి ఉందని తప్పైన కుమారులాగా మనం ఉంటే కనుక దేవుని యొక్క వాక్యం మనం లేకపోతే మనకు కలిగేది ఏమంట? కీడే కానీ మేలు మనకు కలగదు. రెండోదిగా మనం చూసినట్లయితే మనం ఎప్పుడైతే పాపం చేస్తున్నామో మన ప్రార్థనకి జవాబు రాదు. ఏమన్నదంట? మనం ప్రార్థన చేస్తే పాపములో ఉన్నప్పుడు ఒక జవాబు రాదు. యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వాక్యాన్ని ఒకసారి చదవండి. యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను దేవభక్తుడయుండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. ఇక్కడ మనం చదువుతున్నాం, దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవరు ప్రార్థన ఆలకించాలంట? పాపులు మనవి దేవుడు ఆలకింపడని ఎరుగుదుము. అయితే ఈ ఉపదేశాన్ని ఎవరు చేస్తున్నారు? ఎవరు చేస్తారు చెప్పండి ఉపదేశాన్ని? ఈ మాటలు ఎవరు చెప్తున్నారు? ఏందమ్మా అట్లా మాట్లాడతారు? ఒక గుడ్డివాడు చెప్తున్నాడమ్మా. ఒక గుడ్డివాడిని దేవుడు బాగు చేసిన తర్వాత ఆయన ఎలా ఉన్నాడు, ఆయన ఎవరని యేసుప్రభు గురించి అడుగుతుంటే ఆయన ఎవరో నాకు తెలియదంటే, లేదు వాడు ఒక పాపి, వాడు ఒక పనికి మాలినవాడని యేసుప్రభుని వాళ్ళ ఇష్టానుసారంగా తిడతా ఉంటే అతను చెప్తున్నాడు దేవుడు పాపులు మనవి ఆలకించడు కదా. ఏంటి ఇక్కడ చూడండి 30వ వాక్యంలో, అందుకు ఆ మనుషుడు ఆయన ఎక్కడి నుండి వచ్చినో మీరు ఎరగకపోవుట ఆశ్చర్యమే, ఆయన నా కన్నులు తెరిచినో దేవుడు పాపులు మనం ఆలకింపడి ఎరుగుదాము. ఎవరు మాట్లాడుతున్నారు? స్వస్థత పొందిన ఒక గుడ్డివాడు మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడారంట? కళ్ళు లేని గుడ్డివాడిని యేసుప్రభు బాగు చేస్తే కళ్ళు వస్తే అతను మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? దేవుడు పాపులు మనవి ఆలకింపని ఎరుగుదుమో, ఎవడైనను దైవభక్తి గలవాడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన యెడల ఆయన వాని మనవి ఆలకించి. ఇక్కడ 3 మాటలు ఉన్నాయి. 1 పాపులు మనవి ఆలకింపడు, 2 ఎవడైనాను దైవభక్తుడైన ఆయన చిత్తం చొప్పున జరిగించాడా, 3 ఆయన ఆలకిస్తాడు. కానీ ఇక్కడ మనం చూస్తే సుంకరుడు ప్రార్థన చేశాడు, దేవా పాపులైన నీయమాడు కరుణించమని అడిగాడు. అయితే అతను ఏం చేస్తాడంట? పాపములో ఉన్నాడు కానీ పాపంలోంచి విడుదల పొందాడు.
అతను నీతిమంతుడిగా మారాడు, అతను మారు మనసు పొందాడు, యేసయ్యను అంగీకరించాడు అండి. అతను తనకి జీవితము అర్హత యోగ్యత లేదని గ్రహించి కళ్ళెత్తులకు పైకి చాలక, కళ్ళు ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొని, దేవా పాపిని నన్ను కరుణించండి. ఎందుకు ఆ మాట చెప్తున్నాడు? ఎందుకంటే అతను తన జీవితంలో పాపం ఉంది కాబట్టి దానివల్ల దేవుడు నా ప్రార్థన ఆలకించడు. అయితే నన్ను కరుణిస్తే గనక నీవు నా ప్రార్థన ఆలకిస్తావని చెప్పేసి దేవుని అడిగాడు. అందుకని ఇక్కడ చదువుచున్న ఈ గుడ్డివాడు అంటున్నాడు, దేవుడు పాపులు మనవి ఆలకింపడు. యేసు గనక ఒక పాపి అయినట్లయితే ఆయన ప్రార్థన దేవుడు ఆలకించడు, ఆయనను స్వస్థపరచలేడు, ఆయనను బాగు చేయని చెప్పేసి ఒక గుడ్డివాడు ఉపదేశం చేస్తున్నాడు. ఎవరు ఉపదేశం చేస్తాడ? చూడండి 16 వాక్యం చదవమ్మా. కాగా పరిశీలలో కొందరు, ఈ మనుషుడు విశ్రాంతి దినము ఆచరించట లేదు కనుక దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాడనిరి. మరికొందరు, పాపి అయిన మనుషుడు ఈలాంటి సూచక్రియలు ఎలాగు చేయగలడనిరి. ఇట్లు వారిలో భేదము పుట్టెను. ఇప్పుడు ఈ డిస్కషన్ అంతా ఎవరి గురించి జరుగుతుంది? యేసుప్రభు గురించి. యేసుప్రభు మంచివాడు కాదని కొంతమంది అన్నారు, యేసుప్రభు మంచివాడని కొంతమంది అన్నారు, కొంతమంది ఆయన పాపి అయితే కనుక ఇలాంటి సూచక్రియలు చేయలేడు కదా, పాపులైతే మంచి క్రియలు చేయలేరు కదా, పాపులకి దేవుడు ప్రార్థన ఆలకించు. చూడండి 2 క్వశ్చన్లు ఉన్నాయి ఇక్కడ. ఒకటేమో దేవుడు పాపుల ప్రార్థన ఆలకింపడు, రెండోది పాపి అయిన మనుషుడు ఎవరంట? పాపి అయిన మనుషుడు ఎవరంట? దేవుని కార్యాలు చేయలేడు. ఒక పాపి అనే మనుషుడు దేవుడి కార్యాలు చేయలేడు, పాపులు మనవి దేవుడు ఆలకించడు, దేవుడి కార్యాన్ని చెయ్యడు అని చెప్పేసి ఇక్కడ మనం స్పష్టంగా మనం చదవచ్చు. అందుకని దేవుని బిడ్డ మనము దేవుడు మన ప్రార్థన ఆలకించాలి, వాళ్ళు ఏముండాలంట? పాపం అనేది మనము తొలగించుకోవాలి. ఎప్పుడైతే మనం ప్రార్థన చేయడానికి దేవునికి సన్నిధిలోకి వస్తున్నామో, ప్రార్థన చేస్తే ఆ సమయాన్ని మొట్టమొదటిగా మన పాపములు ఒప్పుకోవాలి. ఏం ఒప్పుకోవాలంట? యేసు ప్రభు ఏం చెప్పాడు? ప్రార్థన నేర్పించేటప్పుడు చదవండి, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఏమని చెప్తాడు యేసు ప్రభు? 12వ వాక్యం, 6:12. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము, మమ్మలను శోధనలోకి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము. మనం చదువుతున్నాం, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములు ఏం చేయాలంట? క్షమించండి. ప్రార్థన చేసేవాడు మనం దేవుని ఏం చేయాలంటే ఒక పాయింట్, క్షమాపణ అడగాలి. ఈ రోజంతా నేను చేసిన పాపాలు క్షమించండి, నా దోషాలు క్షమించండి, నా అతిక్రమాలు క్షమించండి, నా అపరాధాలు క్షమించండి అని ప్రార్థన చేస్తాడు. మొట్టమొదటిగా మనం చేయాల్సిన పాయింట్, దేవా నా పాపాలు క్షమించండి. లేదంటే నీ పాపాలు క్షమించబడకపోతే నీ ప్రార్థన పరలోకానికి వెళ్తా? చెప్పండి. నిలవబడి ప్రార్థన చేసినప్పుడు ఏం చేయాలంట? ముందు పాపాలు క్షమించాలి. నీ మీద ఎవరికైనా శత్రుత్వం కానీ, ద్వేషం కానీ, విరోధం కానీ ఉంటే కనుక నువ్వేం చేయాలంటే మొదటిగా ప్రార్థన చేసేటప్పుడు అతన్ని క్షమించాలి. మార్కు సువార్త 11వ అధ్యాయము 25వ వాక్యంలో ఆ మాట స్పష్టంగా రాస్తుంది. మీకు ఒకని మీద విరోధం ఏమైనాను కలిగి ఉన్న యెడల మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వాణ్ణి క్షమించుడి. ప్రార్థన చేస్తాడు మొట్టమొదటిగా మనం ఏం చేయాలంట? ఎవరి మీద మనకు కోపం ఉందో, ఎవరి మీద మనకు ద్వేషం ఉందో, ఎవరి మీద మనకు బాధ ఉందో ముందు వాళ్ళని క్షమించాలి. నీ ప్రార్థన పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? నీకు ఎవరి మీద ద్వేషమో, శత్రుత్వమో, విరోధమో, పగో, కోపమో ఏదైతే ఉందో నువ్వు ముందు వాళ్ళని క్షమించాలి. ఆ తర్వాత ఏం చేయాలంట? నిన్ను కూడా దేవుడు ఏం చేయాలంట? క్షమించమని అడగాలి. ఒకటి మనము ఇతరులకు క్షమించాలి. ఇక్కడేం రాసి 26వ వాక్యంలో, అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపాలు క్షమించను. కాబట్టి మనము గనక ఇతరులను క్షమించకపోతే మన పాపాలు క్షమించబడవు. కింద 2 అంకె ఫుట్ నోట్లో ఏమని రాస్తుంది? మీరు క్షమింపని యెడల పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపాలు క్షమింపడు. చూసారా? ఇక్కడ దేవుడు ఏమన్నాడంటే ఒకటే న్యాయము, నువ్వు గనక మనుషులు క్షమిస్తే నేను నిన్ను క్షమిస్తా, నువ్వు గనక క్షమించకపోతే నేను నిన్ను క్షమించను. చూసారా? అందుకంటే దేవుడు మనల్ని క్షమించాలంటే మనం కూడా ఏం చేయాలి? ఎవరి మీద కోపం ఉందో, ఎవరి మీద ద్వేషం ఉందో, ఎవరి మీద అసూయ ఉందో, ఎవరి మీద శత్రుత్వం ఉందో, ఎవరి విరోధం ఉందో, ఎవరి మీద పగ ఉందో మనం ఏం చేయాలి? వాళ్ళని క్షమించాలి. మనం ఎప్పుడైతే వాళ్ళని క్షమిస్తున్నామో అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? పరలోకమందున్న మన తండ్రి కూడా మన పాపాలు ఏం చేస్తాడంట?
క్షమిస్తాడు. అప్పుడు మనందరం కూడా మనం ఏది అడిగినా దేవుడు మనకి ఇస్తాడు. అదే దేవుడు కనుక మన ప్రార్థన ఆలకించబోతే ఏ జవాబు రాదు, ఏ ఆశీర్వాదం మనకి రాదు. అందుకని దేవుని యొద్ద నుంచి ఏ ఆశీర్వాదం అయినా సరే, ఏ జవాబు అయినా సరే మనకి రావాలంటే మనలో ఏముండకూడదు, పాపం ఉంటే దేవుడు ఆ ప్రార్థన ఆలకించడు. యేసు ప్రభువు పాపి అయి ఉంటే ఈ సూచకులు అద్భుతాలు చేయలేడు కదా. పాపులు మనం ఆయన ఆలకింపడు కాబట్టి దేవుడు ఇటువంటి జవాబు ఇవ్వడు. కానీ పాపుని నన్ను కరుణించు, నేను పాపం చేస్తాను, నన్ను క్షమించు అని రొమ్ము కొట్టుకొని అతను అడిగినప్పుడు దేవుడు అతను పాపాలు క్షమించి అతను నీతిమంతుడిగా మార్చాడు. అందుకే ఈ దినాల్లో మన అందరం కూడా ఈ వాక్యాన్ని సత్యాన్ని చదువుతున్నాం. దేవుడు మన ప్రార్థనకి జవాబు ఇవ్వాలి అంటే మనలో ఏముండకూడదు చెప్పండి. ఏదైనా సరే ఒక మనిషికి విరోధంగా ఉంటే అది పాపమే. ఒక మనిషి మీద నీకు కోపం ఉండేది పాపమే. ఇప్పుడు ఎగ్జాంపుల్గా హేబేలు కయ్యూను ఇద్దరు అన్నదమ్ములు. హేబేలు బలి ఇవ్వటానికి వచ్చాడు, కయ్యూను బలి ఇవ్వటానికి వచ్చాడు. దేవుడు ఎవరు బలి అంగీకరించాడు? హేబేలు బలి అంగీకరించాడు. ఇప్పుడు ఎవరు కోపం వచ్చింది? కయ్యూను కోపం వచ్చింది అన్నయ్యకి. తమ్ముడు బలి దేవుడు అంగీకరించాడు, నా బలి దేవుడు అంగీకరించాలని చెప్పేసి అతనికి ఏమొచ్చింది? కోపం వచ్చేసి ఏం చేశాడు? తమ్ముడి మీద పగబట్టాడు. పగబట్టిన తర్వాత ఏం చేశాడు? తమ్ముడు మనిద్దరం పొలంకి వెళ్దాము, పొలంలో కొంచెం పని ఉంది, నువ్వు రా అని చెప్పాడు. తమ్ముడు ఏమనుకున్నాడు? అన్నయ్యకి ఏదో హెల్ప్ చేయాలనుకుంటా రమ్మన్నాడు అని చెప్పేసి తమ్ముడు ఏం చేస్తాడు? అన్నయ్యని నమ్మి వెళ్ళాడు. అక్కడ ఎవరు లేరు. అప్పుడు కయ్యూను ఏం చేస్తాడు? తమ్ముడిని కొట్టి చంపేశాడు. ఎందుకు ఇది వచ్చిందంత కోపము చెప్పండి. మోషే ఏం చేశాడు? కోపం వలన రాత్రి పలకలు 40 రోజులు దేవుడు రాసిస్తే కష్టపడి ఆ పలకలు నేలకేసుకుంటాడు. ఆ విలువ తెలుసు ఆయనకి. ఈ దినాల్లో చాలా మంది కోపం వస్తే 20,000 30,000 రూపాయలు ఫోన్ నేలకేసి కొట్టేస్తున్నారు. దాని విలువ ఎంత కాస్ట్ చెప్పండి. కొంత ఇంకేదైనా వస్తువులు పగలగొట్టేస్తారు, ఇంకా టీవీ పగలగొట్టేస్తారు, ఇంకేదైనా ఉంటే ఇంకేదైనా పగలగొట్టేస్తారు. మోషేకి 40 రాత్రులు 40 పగల్లో దేవుడు ధర్మశాస్త్రాన్ని రాసిస్తే ఎంతసేపులో పగలగొట్టాడు? ఆయన ఒక నిమిషంలో దాన్ని ఏం చేస్తాడు? నేలకేసి కొట్టేశాడు. అందుకని బైబిల్ ఏం రాస్తుంది? నరుని యొక్క కోపము దేవుని యొక్క నీతిని నెరవేర్చదు. మనిషి యొక్క కోపం వలన నీతిమంతులు ఎప్పటికీ మనం మారలేం. విన్నారా? కోపపడుడు కానీ పాపము చేయకుడి. సూర్యుడు అస్తమించే లోపు మీ కోపాన్ని తొలగించుకోండి, లేదా అపవాదికి చోటిస్తారు. అప్పుడు సైతాను మనలో ప్రవేశిస్తాయి. అప్పుడు పగబడతాము. వాళ్ళు ఏం చేస్తాం? మనము చంపేస్తాం. అందుకని మన జీవితంలో ఏముండకూడదు? అందుకని కోపం ఉండకూడదండి. ఏం చేయాలి? ఎదుటి మనిషిని క్షమించాలి. లేదు నువ్వు క్షమించాలంటే సూర్యుడు అస్తమించేశాడు, ఒక రోజు అయిపోయింది, ఆ పగ బాగా పెరిగిపోయింది, రేపటికల్లా సైతాన్ని ఏం చేద్దంట? ఒక దుర్మార్గుడిగా మార్చి, ఒక ఉన్మాదిగా మార్చి, రేపొద్దున నీ ద్వారా ఆ ఎదుటి మనిషికి ఏదో ఒక కిడి చేయాలని చెప్పేసి రాత్రంతా నిద్రపోకుండా చేస్తుంది. అందుకని దేవుడు నాడు సాయంత్రం వరకే దాని లిమిట్. కోపం వస్తే ఎప్పటి వరకు ఉండాలి లిమిట్ చెప్పండి. అందరూ సాయంత్రం వరకు ఆ మాట చదువుతారా? చదవండి అమ్మా. ఎఫెసీ రాసిన పత్రిక కదా ఆ మాట ఉంది, చదవండి. ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ వాక్యం. కోపపడుడి గాని పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. చాలు. అపవాది చోటీకుడి. సరే చదువుచున్న కోపపడండి, కోపపడాలి కానీ ఏం చేయకూడదు? పాపం చేయడు. కోపపడాలి కానీ ఏం చేయడంట? పాపం చేయడు. వాళ్ళని నరహత్య చేయడమో, వాళ్ళని కొట్టడమో, వాళ్ళని చంపటమో ఇలాంటి కార్యం చేయకూడదు. ఎంతవరకు అంటే లిమిట్. కోపపడు కానీ పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. అంటే ఎప్పుడంట? సాయంత్రం 5, 6 లోపు ఏమంట? ఆ కోపం అంతా పోవాలి. కాబట్టి దేవుని బిడ్డలే మనము ఇలాంటి చెడుతనం అనేది మనలో ఉన్నట్లయితే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడా? ఆలకించడు. అందుకని దేవుని బిడ్డ మనము మన యొక్క జీవితంలో ఎప్పుడైతే ఇలాంటి యొక్క పాపం అనేది మనలో ఉంటుందో దాని వలన దేవుడు మన ప్రార్థన ఆలకించడు. మూడవదిగా మనం చూసినట్లయితే ఈ పాపం అనేది కనుక మనలో ఉన్నట్లయితే అది మనల్ని పట్టుకుంటుంది. ఏం చేస్తాడంటే సంఖ్యాకాండము 32వ అధ్యాయం 23వ వాక్యాన్ని చదువుకుందాం. సంఖ్యాకాండం 32వ అధ్యాయం 23వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం.
మీరు అట్లు చేయని యెడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారగుదురు కనుక మీ పాపము మిమ్మును పట్టుకొనును అని తెలుసుకొనుడి. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో దేవునికి సన్నిధిలో ఇశ్రాయేలు ప్రజలు అందరూ కూడా ఏం చేస్తారంటే వారి కలిగిన దాన్ని వారందరూ పంచుకున్నారు, యుద్ధాలు చేసి ఒకరికొకరు సహాయం చేసి ముందుకు వెళ్ళిపోయారు. 22వ వాక్యం ఏమని రాస్తుంది? ఆ దేశము యెహోవా సన్నిధిని జయింపబడిన తర్వాత మీరు తిరిగి వచ్చి యెహోవా దృష్టికి ఇశ్రాయేలు దృష్టికి నిర్దోషులు ఇందురు. అప్పుడు ఈ దేశము యెహోవా సన్నిధిని మీకు స్వాస్థ్యమగును. మీరు అట్లు చేయనియాల. అంటే ఏంటి? ఇశ్రాయేలు ప్రజలు అందరూ 12 గోత్రాలు కలిసి యుద్ధాలు చేసుకుంటూ జయించుకుంటూ వచ్చి దేవుడు ఇచ్చిన దేశాన్ని ఈ భాగము ఈ గోత్రానికి, ఈ భాగము ఈ గోత్రానికి అని ఇచ్చేస్తారు. ఇక లాస్ట్లో ఇంకో గోత్రము ఉంది, వాళ్ళకు కూడా ఏం చేయాలంటే వాళ్ళు జయించి అమాలేకులు, హివీలు, హిత్తీలు, ఫెరిజీలు వీళ్ళందరూ జయించి వాళ్ళకి ఆ స్థలం ఇవ్వాలి. కాబట్టి మీరు న్యాయంగా మా పని అయిపోయిందని వెనక్కి వెళ్ళిపోవద్దు, వీళ్ళకు కూడా జయ జీవితాన్ని చేసి వాళ్ళ స్థలాన్ని పంచిపెట్టి మీరు వెళ్ళాలి. అలాగూ మీరు చేయని ఎడలా యెహోవా దృష్టికి పాపము చేసేవారగుదురు. అంటే ఒక నీతి న్యాయం కలిగిన కార్యాన్ని మనం చేయాల్సినప్పుడు ఏం చేయాలి? తప్పకుండా చేయాలి. మనుషులే కదా, వాళ్ళు చూడలే, లేకుండా వాళ్ళు ఏం చేస్తారు మనం చేయకపోతే అని చెప్పి మనం తప్పించుకోవాలి, మనం చూడకూడదు. అయితే మనం న్యాయంగా ఆ కార్యాన్ని చేయకపోతే యెహోవా దృష్టికి పాపము చేసేవారు అగుదురు గనుక మీ పాపము మిమ్మల్ని ఏం చేస్తుంట పట్టుకొన్ను అని 1 అంకె ఉంది. దాని కింద ఏమని రాస్తుంది? మీ పాప ఫలము మీకు లభించు. అంటే ఏంటి? పాపం చేస్తే మనకి ఏమొస్తుందంట? పాపమే వస్తుంది. కీడు చేస్తే ఏమొస్తుంది? కీడే వస్తుంది. మేలు చేస్తే ఏమొస్తుంది? చెప్పండి. మేలు చేస్తే ఏమొస్తుందంట? మేలే వస్తుంది. అందుకని పాపము చేస్తే పాప ఫలం మనకు లభిస్తుందంట. ఏ పాపం అయితే చేస్తామో ఆ పాప శిక్ష, ఆ పాప ఫలం మన మీదకే వస్తుంది. అందుకని మనం అందరం కూడా పాపం పట్టుకునేంత దౌర్భాగ్య పరిస్థితి మనకు ఉండాలా ఉండకూడదా? చెప్పండి. పాపం వచ్చి మనల్ని పట్టుకోవడం అంటే ఏంటి? ఇప్పుడు పోలీసు వస్తాడు, అరెస్ట్ చేస్తాడు. నువ్వు వ్యభిచారం చేస్తావు, లేక నువ్వు దొంగతనం చేస్తావు, లేక నువ్వు డ్రగ్స్ అమ్మావు, లేక నువ్వు గంజాయి అమ్మావు, లేక నువ్వు మానభంగం చేస్తావు, లేకుంటే ఒక మర్డర్ చేస్తావు, ఏంటి నువ్వు దొంగతనం చేస్తావు అని చెప్పేసి లంచం తీసుకొని చెప్పేసి వచ్చి పట్టుకుంటే మనం ఏమైనట్టు? దోషమే, పాపం చేసే వాళ్ళమే. ఇప్పుడు ఆ మనిషికి ఏం చేస్తారు? జైల్లో శిక్ష వేస్తారు కదా. తప్పు చేస్తామని ఎవరు పట్టుకుంటారు? లోకంలో పోలీసులు పట్టుకుంటారు. ఎవరు పట్టుకుంటారంట? ఫస్ట్ పోలీసులు పట్టుకోవట్లే, ఎవరు పట్టుకున్నారు? తప్పు చేస్తున్న ఫస్ట్ ఎవరు పట్టుకుంటున్నారు చెప్పండి? అది కూడా తెలియదు. పొద్దున్న లేకపోతే ఫోన్ చూస్తుంటారు. మీడియా వాళ్ళు ఎవరంట? ఫస్ట్ ఎవడో తీస్తాడు వీడియో, సోషల్ మీడియాలో పెడతాడు. ఇక అంతే, ప్రపంచం అంతా ఇదైతే అప్పుడు పోలీసులు కళ్ళు తెలుసుకో ఎక్కడ అడ్రస్ చెప్పి అప్పుడు పోలీసులు వెళ్తారు. విన్నారా? ఫస్ట్ ఎవరో దాన్ని బయట పెట్టేది మీడియా ద్వారా. ఇప్పుడు మనుషులు చెప్తే నమ్మరు, కానీ ఫోన్లో వీడియో తీసి పెడితే క్లియర్గా తెలిసిపోతుంది. తప్పించుకోవడం లేదు ఇప్పుడు కదా. కాబట్టి మీడియా ద్వారా అలవాటు చేస్తారు. తర్వాత పోలీసు వచ్చి పట్టుకున్నారు. మొన్న ఒక వీడియో చూస్తాను నిన్న. ఒక ఆమె అంట భర్తతో ఇబ్బందికరంగా ఉండి భర్త నచ్చక అతను చంపేసి ఇంట్లోనే తవ్వి సమాధి చేసి పైన టైల్స్ చేసేసింది కొత్తగా. ఎక్కడంట? భూమిని తవ్వి ఇంట్లోనే, ఎక్కడో కాదు, ఇంట్లోనే టైల్స్ మొత్తం తీసి మంచిగా గుంట తీసి దాన్ని పెట్టేసి మరి టైల్స్ చేసి పెట్టేసి ఏం తెలియనట్టుగా ఉందా. ఎక్కడ భర్త అంటే ఏమో కనపట్లే అంటుంది. ఇంకొక ఆమె ఏం చేస్తుంది? భర్తని చంపేసి ఒక పెద్ద డ్రమ్ములో పెట్టి సిమెంట్ చేసేసింది కనపడకుండా. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే ఆడవాళ్ళు నా భర్త కనుక విరోధం చేస్తే డ్రమ్ము రెడీగా ఉంది అంటున్నారు. ఏం రెడీగా ఉందంట? డ్రమ్ములో పెడతాను చంపేసి. చూడండి ఎట్ట తయారై మరి ఘోరంగా. మీకు ఇవన్నీ చెప్పడానికి చాలా ఉన్నాయి, అవి మనకు వద్దులేండి, చెప్తున్నా. ఎలాగుందంటే ఈ దినాల్లో మనము పాపం చేసే వాళ్ళని పట్టుకోవడానికి దొరుకుతారు. ఒక దినాన్న పాపం పండిద్ది అంటే పాప ఫలము లభిస్తుంది. ఎంతమంది ఎన్ని చేసినా కొన్ని దినాలుగా ఏమైందంటే బయటికే వస్తుంది. కాబట్టి బైబిల్ ఏం చెప్తుంది? సరే లోకాన్ని మనం తీసుకున్నాం. లోకలు ఏమంటారు? పండిన ఆకు రాలక తప్పదు, పండిన చేను నవ్విన చేను పండగ తప్పదంట. పండు చేను చూసి పచ్చి చేను నవ్విందంట. నువ్వు త్వరగా పండిపోయావు, నీ పని అయిపోయిందని. కొన్ని రోజులకి ఏమైందంట? అది కూడా పండిపోయిందంట.
ఒకరోజు పండాకంట రాలి కింద పడిందంట. పైనుంచి పచ్చాక నవ్వుతుందండి, ఈ పని అయిపోయింది, పనికి రాకు పడిపోయామని. కొన్ని రోజులు ఏమైందండి, అది కూడా అక్కడే పడిందండి. అట్లాగా దేవుని బిడ్డలైన మనము ఒకవేళ ఒకళ్ళు పాపలో పడిపోతే వాళ్ళు ఎగతాళి చేయొద్దండి. అలాంటి స్థితి మనకు రాకుండా ఉండాలి, మనం జాగ్రత్త పడాలి. ఏంటి, ఎవరైనా సరే తప్పు చేస్తే వాళ్ళని అల్లరి చేయాలని, వాళ్ళ గురించి మాట్లాడి మనం మాట్లాడకూడదు. దానివలన అదే పాపం, అదే ఆత్మ మనల్ని పట్టుకుంటే రేపు మన పరిస్థితి అదే దౌర్భాగ్యమైన పరిస్థితి వస్తుంది. అది నేను చదువుతున్నాము. పాపం అనేది మనిషి ఏం చేస్తుంటే పట్టుకుంటుంది. నాలుగోదిగా మనం చూసినట్లయితే పాపం అనేది పాతాళం తీసుకెళ్తుంది మనల్ని. చదవండి యోబు గ్రంథము 24వ అధ్యాయం 19వ వాక్యం. అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచు నీళ్లు ఎగసిపోవునట్లు పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొనును. పాతాళం ఎవరిని పట్టుకుంటుందండి? చెప్పండి, అందరూ చెప్పండి. పాతాళము ఎవరిని పట్టుకుంటుంది? పాపము చేసే వారిని. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం కూడా ఎప్పుడైతే ఈ పాపానికి, చెడు కార్యాలకు బానిసైపోతున్నామో, మనం ఎప్పుడైతే చెడు కార్యాలని మనం ఎప్పుడైతే మన చేతులతోనో, నోటితోనో, ప్రవక్తతోనో, క్రియల ద్వారానో, స్వభావం ద్వారా, ఆలోచన ద్వారా ఎప్పుడైతే మనం పాపం చేస్తామో వాళ్ళు డైరెక్ట్గా ఎవరు వచ్చి అటాక్ చేస్తారు? పాతాళమే వస్తుంది. చెప్పండి అందరూ. బైబిల్ ఏం చెప్తుంది? పాతాళము చూడక బ్రతుకు నరుడు ఎవరు అంటే ప్రతి మనిషి ఎక్కడికి పోవాలి? పాతాళానికి పోవాలి. విన్నారా? పాతాళానికి ఏం చేయాలంట? పోవాలి. ధనవంతుడు ఎక్కడున్నాడు? పాతాళంలో ఉన్నాడు, వేదన పడుతున్నాడు అక్కడ. అలాగే దేవుని బిడ్డలైన మనము ఈ సత్యాన్ని చదువుతున్న ప్రతి పాపం చేసిన మనిషి ఎక్కడికి వెళ్తాడంట? పాతాళానికి. అందుకని 2వ పేతురు రాసిన పత్రికలో ఈ యొక్క పాతాళం మొట్టమొదటిగా దేవుడు ఎవరి కొరకు సృష్టించాడు? దేవదూతల కోసము పాపము చేయబట్టి. 2వ పేతురు 2వ అధ్యాయం 4వ వాక్యం చూడండి, క్లియర్గా ఉంది అక్కడ. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములలోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వాళ్ళని విడిచిపెట్టాలంట. దేవుడికి దేవదూతలైనా ఒకటే, తప్పు చేస్తే మనిషి అయినా ఒకటే, ఎవరు ఎక్కువ కాదు. విన్నారా? దేవుడికి దేవదూతలైనా ఒకటే, మనిషి అయినా ఒకటే. మనిషి తప్పు చేసిన పాతాల్లో వేసి పెడుతున్నాడు, అలాగే దేవదూతలు తప్పు చేసిన పాతాళం. ఫస్ట్ పాతాళం ఎవరి కొరకు సిద్ధపరిచాడు దేవుడు? తప్పు చేసిన దేవదూతల కోసము. సాతానికి, అపవాదికి, వాళ్ళ దూతలకి సిద్ధపరిచిన పాతాళాన్ని పోడని రాస్తున్న వాక్యం. ఇక్కడ ఏమని చదువుతున్నాం మనము? దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టడా? పాపం చేసి వాళ్ళని పట్టుకొని అరెస్ట్ చేసి పాతాళంలో శిక్షించాడా లేదా? భూమి మీద అయితే మనకి జైలు, చచ్చిపోతే ఎక్కడ జైలు? పాతాళమే. చెప్పండి. భూమి మీద బతుకున్నప్పుడు తప్పు చేస్తే శిక్ష వేస్తే ఎక్కడ? జైల్లో. కానీ చచ్చిపోతే ఏ జైల్లో ఉంటాం మనము? పాతాళాన్ని జైల్లో ఉంటాం. అక్కడ అగ్నిగుండం ఉంటుంది, కటిక చీకటి ఉంటుంది. అలాంటి ఒక పాతాళంలో మళ్ళీ ఏం చేస్తాడంట? దేవుడు పెడతాడు. ఎవరిని పెడతాడు? పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టగా పాతాళమందలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పుకు కావల్లో ఉంచబట్టు వారిని అప్పగించాడు. అందుకని దేవుని బిడ్డ మనం ఈ సత్యాన్ని మనం చదువుతున్న ప్రతి మనిషి యొక్క జీవితంలో పాపానికి మనం పాల్పడకూడదు. ఏదైతే చెడుకారం తలుస్తున్నామో, ఏదైతే చెడుకారం మనం చూస్తున్నామో, ఏదైతే చెడుకారం వింటున్నామో, ఇలాంటివన్నీ కూడా మన జీవితంలో అపవిత్రతని మనకు కలగజేస్తాయి. అంటే ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి రాకుండా, పాతాళం మనల్ని పట్టుకోకుండా, పాతాళానికి మనం వెళ్లకుండా ఉండాలి అంటే కనుక ఏం చేయాలంట? పాపము చేయకుండా ఉండాలి. ఐదోదిగా మనం చూసినట్లయితే పాపము చేసినప్పుడు పాపం మన వెనకాలే వస్తుందంట. ఏమొస్తుందంట? పాపం ఏం చేస్తుందంట? 1 తిమోతి రాసిన పత్రిక 5వ అధ్యాయం 24వ వాక్యంలో పాపము చేసే వారిని పాపం వాళ్ళ వెనకాలే వస్తుందంట. కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి, మరికొందరి పాపములు వారి వెంట వెళ్ళుచున్నవి. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక మనిషి పాపం చేస్తే తప్పించడానికి ఛాన్సే లేదు. విన్నారా? పాపం చేసే వారిని పాతాళం రెడీగా ఉంటుంది, పాపం చేసిన పట్టుకోవడానికి పాపము రెడీగా ఉంటుంది. పాపం చేసే వారికి అంటే పాపం వాళ్ళ ముందు వెనకాల నడుస్తుందంట. పోలీసు వాళ్ళు ఒక నేరస్తుడికి ఎలా నడుస్తారు చెప్పండి?
పోలీసు వాళ్ళు ఒక ఖైదీని ఒక ఏమంటారు, ఒక భయంకరమైన తీవ్రవాదినో లేదా ఉగ్రవాదినో లేకపోతే భయంకర క్రూరమైన ఒక దొంగనో ఎవరైనా పట్టుకుంటే ఏం చేస్తారు? ముందు వెనక ఏం చేస్తాడు పోలీసులు, ఎక్కడ పారిపోతాఅని చెప్పేసి ఫుల్ బాడీ గార్డ్స్ పెట్టి జాగ్రత్తగా తీసుకెళ్తారు, సంఖ్యలు వేసేసి. అట్లే పాపం కూడా ఏం చేస్తాడంటే అది మనల్ని అరెస్ట్ చేస్తుందంట. ఏం చేస్తాడంట? మనల్ని పట్టుకొని ఏం చేస్తాడంట? ఏమన్నా స్పష్టంగా కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుస్తున్నవి, మరికొందరి పాపములు వారి వెంట పిలిచిన. కొన్నేమో మనం వెళ్ళక ముందుగానే వెళ్ళిపోతుందండి. అయ్యా ఇదిగో ఈ మనిషి దేవుని బిడ్డని చెప్పాడు, మారి మనసు పొందాడు, బాప్తిస్మం పొందాడు, పరిశుద్ధాత్మ అభిషేకం పొందాడు, ఎన్నో సంవత్సరాలు చర్చికి వచ్చాడు, కానీ ఇతని జీవితం ఇప్పుడు ముగించబడింది, ఇతనికి మరణం వచ్చింది, ఇదిగో ఇప్పుడు నీ దగ్గర రాబోతున్నాడు, అయితే ఇతను చేసిన పాపాలన్నీ లెక్క చూడు అని దేవుని దగ్గర చెప్తాయంట. పాపాలు ఎవరు చెప్తారంట? కొంతమంది లోకములు అయితే మనం ఏమంటాం, నీకెవరు చెప్పారు, ఎవరు చూశారు, నీకు ఎలాగూ తెలిసింది, వాళ్ళ అంతూ చూస్తా అంటాం మనం. అదే పరలోకానికి వెళ్ళిన తర్వాత నువ్వు పాపం చేస్తావురా అంటే ఏమంటావు మనం? పాపమే వచ్చిద్దంట. వచ్చి అరే నువ్వు నాతో పాపం చేసేవదా, నన్ను వాడుకున్నావురా, పాపం అని నన్ను వాడుకొని నువ్వు మనిషిని నరహత్య చేసేవదా, దొంగతనం చేసేవదా, ఇంకా మోసాన్ని కార్యాలు చేస్తాని, అదే పాపం ఒప్పుకున్నదంట. నేనేం చేయలేదు అంటాడంట. అప్పుడు గోడలోంచి రాళ్ళు బయటకు వచ్చి చెప్తాయంట. ఎక్కడంట? ఇటుక రాళ్ళు కూడా బయటకు వచ్చి చెప్తాయంట. భూమి చెప్పిద్దంట, ఆకాశం చెప్పిద్దంట, గాలి కూడా చెప్తుందంట. ఇంకా లైవ్ చూపిస్తాడంట దేవుడు. అక్కడ ఏం చూపిస్తాడంట? ఆ సందర్భంలో ఏ తప్పు చేసావో ఆ లైవ్ని చూపిస్తాడంట. అప్పుడు ఇంకేం మాట్లాడతాం మనం? ఇక్కడైతే ఎవరు చెప్పారో వాళ్ళంతా చూడాలి, ఎవరు చెప్పారో తెలుసుకోవాలని చంపేయాలనుకుంటాం మనం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మనం అలా అనగలమా? చెప్పండి. ఆ రోజు మనం తప్పించుకోగలమా? ఆ రోజు మనం విడిపించుకోగలమా? లేదు. అందుకని మనం ముందుగానే మారు మనసు పొంది, పాపక్షమా పొంది, బాప్తిస్మాన్ని పొంది, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొంది, పాపము నుంచి, సాతాను నుంచి, శరీర కార్యాల నుంచి, సుఖభోగాల నుంచి మనం విడుదల పొందాలి. అందుకని చదువుతున్నాం, కొందరి పాపములో తేటగా బయలుపరచబడి. మనం ఎన్ని పాపాలు చేస్తామో క్లియర్గా కనపడుతాయి అంట. ఎలా కనపడండి? బైబిల్లో ఒక మాట రాస్తుంది, ఆ గదుల్లో మాట్లాడి ఎక్కడంట? మిద్దిల మీద చాటించబడతాయి అంట. రహస్యంగా మాట్లాడి ఎక్కడంట? బహిరంగంగా ప్రకటించబడతాయని యేసుప్రభువు చెప్పాడు. అందుకని చదువుతున్నాము, కొందరి పాపాలు తేటగా క్లియర్గా బయలుపడి అది న్యాయ తీర్పునకు ముందుగా తెలిసినాయి. పాపాలు మనకి శిక్ష వేయట్లే, పాపాలు ఎక్కడ తీసుకెళ్తాం? మనల్ని న్యాయపు తీర్పు దగ్గర తీసుకెళ్తున్నాయి. దేవుడు న్యాయ తీర్పు చేసిన తర్వాత వారి క్రియలు బట్టి వాళ్ళకి ప్రతిఫలాన్ని దేవుడి శిక్షని వేస్తాడు. అందుకని చదువుతున్న మనకి జీవితంలో పాపములు మనల్ని ఏం చేస్తాయంట? చెప్పండి. మనకు ముందు మనకు వెనక ఏం చేస్తాయంట? నడుస్తూ ఉంటాయి. అందుకని దేవుని బిడ్డ మనం ఈ పాపం వలన మన జీవితం నష్టం వస్తుంది. మొట్టమొదటి ఏమంట? పాపం వలన మనము మేలును పోగొట్టుకుంటున్నాము. రెండోది, పాపం వలన దేవుడు మన ప్రార్థన ఆలకించట్లేదు. మూడోది, పాపం మనల్ని పట్టుకుంటుంది. నాలుగోది, పాతాళం మనల్ని పట్టుకుంటుంది. ఐదోది, పాపములు మనకు ముందుగా నడుస్తున్నవి. ఆ రోజు మనం చూసినట్లేదు కనుక శాపగ్రస్తులు ఎవరంట? చెప్పండి, ఎవరంట? పాపము చేసేవారు ఏమవుతారంటే శాపగ్రస్తులు అవుతారు. చదవండి, 2 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 వాక్యం చూడండి. 2 పేతురు 2వ అధ్యాయం 14 వాక్యం. వ్యభిచారిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును, అస్థిరులైన వారి మనస్సులను మరులుగొల్పుచు లోభత్వమందు సాధకము చేయబడిన హృదయము గలవారును శాపగ్రస్తులనై ఉండి. చాలు. ఇలాగా మనం చదువుతున్న వ్యభిచారిణిని చూసి ఆశించుచు పాపం మానలేని కన్నులు గలవారును, అస్థిరమైన మనసును మరలు కొలుపుచు లోభత్వమందు సాధనము చేయబడిన హృదయము గలవారు శాపగ్రస్తులు. ఎవరంట? ఎవరు? చెడు కార్యాలు. ఇవన్నీ కూడా మన జీవితంలో ఇలాంటి అన్ని కనుక మనం పెట్టుకున్నట్లయితే అవన్నీ చెడు కార్యాలు కాబట్టి దానివల్ల మనం ఎలా మారుతాం? శాపగ్రస్తులుగా మార్చబడతాం. దేవుడు ఆదాముని ఏం చేశాడు? శపించాడు. అవ్వని ఏం చేశాడు? శపించాడు. కయ్యని ఏం చేశాడు? శపించాడు. దేవుడు శపించిన తర్వాత ఇంకా వాళ్ళు ఎవరైనా దీవించగలరా?
ఎవరు దీవించలేరు. అందుకని మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వాక్యం కూడా యేసు ప్రభువు స్వయంగా చెప్తున్నాడు, శపించబడిన వారులారా. 25వ అధ్యాయం 41వ వాక్యం. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండువారిని చూచి, శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. ఈ శాపగ్రస్తులు అందరూ ఎక్కడికి పోతారంట? నిత్య అగ్నిగుండంలో పోతారు. ఎక్కడికంట? నిత్యం మండుచున్న అగ్నిగుండానికి శాపగ్రస్తులు పోతారు. ఒకటి, మనం పాపం చేయటం వల్ల శాపం వస్తుంది. శాపం వల్ల ఏమొస్తుంది మనకి? అగ్నిగుండము. ఎక్కడన్నా? ఎవరికంట? అపవాదికిని వారి దూతలకి సిద్ధపరిచిన నిత్య అగ్నిగుండానికి ఏం చేయాలంటే మీరు వెళ్ళిపోండి. నిత్యము అక్కడ ఏమైందంట? మండుతూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, మనము ఈ 6 కార్యాలు మనం చూస్తున్నాం. చివరిది 7వ కార్యం చెప్పి నేను ముగిస్తాను. 7వదిగా మనం చూసినట్లయితే కనుక నిర్గమాకాండము 32వ అధ్యాయం 32వ వాక్యం చదువుకుందాం. నిర్గమాకాండము 32వ అధ్యాయం 32వ వాక్యం మనం చదువుకుందాం. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలుకొనుచున్నానెను. అందుకు యెహోవా, ఎవడు నా ఎదుట పాపము చేసెనో వాని నా గ్రంథములో నుండి తుడిచివేయుదును. ఇక్కడ పాపము చేసేవాడి పేరు పరలోక గ్రంథంలో ఉండదండి. ఎవరైతే పాపం చేస్తాడో వాడి పేరు పరలోక గ్రంథం ఉండదు. పరిశుద్ధులకే ఒక గ్రంథం ఉంటుంది. ఆ పరిశుద్ధుల పేర్లు అక్కడ రాయబడిన వాళ్ళే ఆ పరలోకంలో దేవుని ఉంటారు. కానీ పాపం చేసేవారు ఆ గ్రంథంలో ఉంటుందా? చెప్పండి, ఆ గ్రంథం ఉంటుందా? ఉండదు. ఎందుకంటే వాళ్ళు పాపం చేస్తారు కాబట్టి వాళ్ళకి పరలోకానికి హక్కుదారులు కారు. వాళ్ళ పాతాళానికి, నరకానికి, అగ్నిగుండానికి వెళ్తారు. కాబట్టి అలాంటి వారి పేరు పరలోక రాజ్యంలో దేవుని గ్రంథంలో ఉండదు. అంటే ఇక్కడ మోషే చెప్తాడు, అయ్యా వారి పాపములు ఒకవేళ నువ్వు పరిహరించుతావా అంటే నువ్వు క్షమిస్తే గనక ఓకే, లేదు నువ్వు క్షమించకపోతే నీ గ్రంథంలోంచి నా పేరు తుడిచిపెట్టమన్నాడు. దేవుడు ఏమన్నాడు అక్కడ? నీ పేరు ఎందుకు నేను తుడిచిపెడతాను, ఎవడు పాపం చేస్తాడో వాడి పేరు తీసేస్తాడు. ఎవరంట? ఎవడైతే నా ఎదుట పాపం చేస్తాడో వాడి పేరు నేను తుడిచిపెడతా అన్నాడు. అందుకనే మన అందరం కూడా ఈ యొక్క సత్యాన్ని చదువుచున్నాం. పరలోకమందున్న మన దేవునితో మనం ఉండాలంటే పాపాన్ని విడిచిపెట్టాలి. ఈ దినాల్లో చాలా మంది కూడా సినిమాలకి, టీవీలకి, సీరియళ్ళకి, చెడు కార్యాలకి బానిస అయిపోయి అదే మాటలు, అదే పాటలు, అదే డైలాగులు, అదే ఫోన్లో రింగ్ టోన్లు, అదే స్టేటస్ పెట్టుకున్నారు. ఇలాగ చాలా మంది సమయం అంతా రాత్రి పగలు ఫోన్తోనే గడుపుతున్నారు. ప్రార్థన చేయట్లేదు, బైబిల్ చదవట్లా, ఉపవాస ప్రాణం రావట్లా, కనిపెట్టుకోవడానికి రావట్లా, ఆరాధనకి రావట్లా. ఇలాగ చాలా మంది కూడా చాలా దేవునికి పాపములో కనబడి దేవునికి దూరస్తుగా మార్చబడుతున్నారు. అందుకే మొట్టమొదటిగా మనం పాపం చేయటం వలన మేళ్లు పొందలేకపోతున్నాం. పాపం చేయటం వలన మన ప్రార్థనకి జవాబు దేవుడు రావట్లేదు. మూడవదిగా మనం పాపం చేసేటప్పుడు మనల్ని పాపం పట్టుకున్నది. నాలుగవది పాతాళం పట్టుకున్నది. ఐదవది మన పాపాలు మన ముందు నడుస్తున్నాయి. ఆరోజు మన శాపరస్తులు మనం మార్చబడుతున్నాం. ఏడవదిగా మనము పేరు జీవనదులోంచి తొలగించబడుతుంది. అందరు కండ్లు మూసుకోండి. దేవుని బిడ్డల మనందరం కూడా చివరి దినానికి వచ్చినాం. ఇటువంటి పాపములు చివరి దినాలు విడిచిపెట్టాలి. సాతాను క్రియలు మనం విడిచిపెట్టాలి. ప్రభు యొక్క రాకడ సమీపిస్తుంది. పాపాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. కొందరి పాపాలు ముందు, కొందరి పాపాలు వెనకాల న్యాయపు తీర్పు దగ్గరికి వెళ్ళిపోతున్నాయి. నువ్వు ఏమేమి చేస్తావో, ఎలాగో జీవిస్తున్నావో, ఎలాగో నడుచుకుంటున్నావో, ఎలాగో ప్రవర్తిస్తున్నావో, ఎలాగో మాట్లాడుతున్నావో, ఎలాంటి స్వభావం కలిగినావో ప్రతి ఒక్కటి కూడా పాపము, పాతాళము న్యాయ తీర్పు దగ్గరికి వెళ్ళి నిలబడుతుంది. నీ మీద నేరం మోపడానికి పాపం సిద్ధంగా ఉంది. నేడే పాపాన్ని విడిచిపెట్టండి, చెడు కార్యం విడిచిపెట్టండి, చెడు క్రియలు విడిచిపెట్టండి, చెడు ఆలోచన విడిచిపెట్టండి. మేలు పొందడానికి ప్రయాసపడండి. ప్రార్థన దేవుడు ఆలకించడానికి ప్రయాసపడండి. దేవుడు మనకి ఎప్పుడు మేలు చేయాలి. పాపం మనల్ని పట్టుకోకూడదు, పాతాళం పట్టుకోకూడదు, మరి పాపం మన వెనకాల రాకూడదు. పాపం వల్ల మనం శాపరస్తులుగా పాతాళం మనం వెళ్ళకూడదు. పాప వలన జీవగ్రంథం నుంచి మన పేరు తుడిచివేయబడకూడదు. ఎప్పుడు కూడా పరిశుద్ధంగా నీతిమంతులుగా జీవించి ఆయన యొక్క రాకడ కొరకు ఎదురు చుట్టకు దేవుడు మనకు సాయించిన గాక, దేవుడు మనల్ని ఆశీర్వదించిన గాక. పాపములో మరణించే నన్ను మీరు ప్రాణమిచ్చి రక్షించి తీరే, పాపములో మరణించే నన్ను
మీరు ప్రాణమిచ్చి రక్షించి తీరే, ఆత్మ వలన నన్ను అభిషేకించి నీ ఆలయముగా మార్చి తీరే, ఆత్మ వలన నన్ను అభిషేకించి నీ ఆలయముగా మార్చి తీరే, పాపములో మరణించే నన్ను మీరు ప్రాణమిచ్చి రక్షించి తీరే, పాపములో మరణించే నన్ను మీరు ప్రాణమిచ్చి రక్షించి తీరే, ఆత్మ వలన నన్ను అభిషేకించి